నమస్తే. మనం ఇవాళ ఓ స్పెషల్ గెస్ట్ దగ్గరికి అయితే వచ్చినాం. మరి ఆ స్పెషల్ గెస్ట్ ఎవరు అని అంటే బీఆర్ఎస్ పార్టీ మాజీ కార్పొరేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ గారు ఉన్నారు మనతోటి. ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే క్రాంతి. నేను చూస్తున్నటువంటి సిచ్యువేషన్ ఏంది సోషల్ మీడియాలో అంటే బాలరాజ్ యాదవ్ భువనగిరి ఎంపీగా పోటీ చేద్దామని చెప్పేసి నిశ్చయించుకోండి. ఎస్, నిజమేనా ఇది? 100%. ఎందుకు ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? రాజకీయాల్లో ప్రజాప్రతినిధిగా కావాలనే ఆలోచన, కోరిక ప్రతి నాయకుడికి ఉంటుంది. దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ కూడా కావాలని ఉంది. 1999 నుంచి రాజకీయాలు ఉన్నప్పుడు, 2006 నుంచి తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు, 2014లో ఎమ్మెల్యేగా అవకాశం వచ్చి మిస్ అయినప్పుడు, 2024లో ఒక అవకాశం భువనగిరి ప్రాంతంలో ఉన్నప్పుడు డెఫినెట్గా పార్లమెంటుకు పేదవాడు వెళ్లాల్సిందే. పల్లెటూరు పిల్లవాడు పార్లమెంటు వైపు ప్రయాణించాలనే ఆలోచన ఎందుకు రాకూడదని నేను అడుగుతున్నాను. రైట్. ఈ పల్లెటూరి పిల్లవాడిని పార్లమెంటు వైపు నడిపించేంత దమ్ము బీఆర్ఎస్ పార్టీకి ఉందా? 100% ఇవాళ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ని ఏ అధికారం నేను అనుభవించలే గతంలో. మా అమ్మ నాన్నలు అధికారం అనుభవించిన వాళ్ళు కాదు. మా అమ్మ నాన్నలు వ్యాపారవేత్త, కార్పొరేషన్ చైర్మన్గా చేసిరు మీరు. అదే అంటున్నా, ఈ పల్లెటూరి పిల్లగాన్ని కార్పొరేషన్ చైర్మన్ వైపు మళ్లించింది బీఆర్ఎస్ పార్టీ కదా. ఈ పల్లెటూరి పిల్లవాడిని తెలంగాణ ఉద్యమం మళ్లించింది కేసీఆర్ గారి నాయకత్వం. ఈ పార్టీకి మీరు ఎమ్మెల్యే అయి ఉండాలి, ఎమ్మెల్యే 2 టర్ములు కూడా చేసి ఉండాలి. మీరు అది మర్చిపోతారు. ఎస్, ఇప్పుడు రాజకీయాల్లో అవకాశం రావాలని కోరుకోవడం, నీలాంటి వాళ్ళు వస్తే బాగుండని కోరుకోవడం తప్పు లేదు. 100% 2014 ఎమ్మెల్యే కావాలి నేను. ఎందుకు కాకూడదు? దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ ఎమ్మెల్యే అవకాశాలు రాకూడదా? కానీ ఆ ఉన్న రాజకీయ నేపథ్యంలో, ఆ ఉన్న రాజకీయ పరిస్థితులు కాలేకపోయినా ఇప్పుడు 100% మంచి అవకాశాలు భువనగిరి ప్రాంతంలో ఉన్నవి. నేను అవతానికి నాకు టికెట్ ఇచ్చేందుకు అవకాశం ఉంది, నేను పార్లమెంట్ వైపు ప్రయాణిస్తేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా 100% కోరుకుంటా ఉన్నా. డెఫినెట్గా ఆ వైపు ప్రయాణిస్తూ ఉన్నా. ఎన్ని కోట్లు ఉన్నాయి మీ కాడ? ఓకే, కోట్ల కంటే ఎక్కువ ప్రజల్లో ఉన్నటువంటి దమ్ము ఉంది, ప్రజల కోసం పనిచేసే శక్తి ఉంది అంటున్నాను. ప్రతి రాజకీయ నాయకుడు చెప్పేటటువంటి మాటలే మీరు చెప్తున్నారు. నిజంగా చెప్పండి, ఒకసారి ఇంట్లోకి కూడా పోయి చూద్దాము. చివరి రూమ్లో ఏమన్నా డబ్బులు ఉన్నాయేమో, ఎన్ని కోట్లు ఉన్నాయో చెప్పండి. ఇప్పుడు ప్రజల కోసం పనిచేసే శక్తి నాకుంది, ప్రజల సమస్యల పట్ల మాట్లాడే ధైర్యం నాకుంది, ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చే ఆలోచన నాకుంది. ఇంతకంటే ఇంకేం కావాలి? ఖచ్చితంగా రాజకీయాలకు డబ్బు అవసరం ఉండదా? రాజకీయాల్లో డబ్బు పరిమితం మాత్రమే అంటున్నా, శాశ్వతం కాదంటున్నా నేను. రాజకీయాల్లో డబ్బు అనేది ఇలా మీ కేఆర్ టీవీ ద్వారా చెప్తా ఉన్నా, రాజకీయాల్లో డబ్బు పరిమితం మాత్రమే, శాశ్వతం కాదు అని చెప్తున్నాను. గంటాపదంగా చెప్తా ఉన్నా. కానీ రాజకీయాల్లో డబ్బే శాశ్వతం నువ్వు అనుకుంటావు, రాజకీయాల్లో డబ్బు శాశ్వతం కాదని నేను అంటా ఉన్నా. పరిమితం కాకపోయినా అవసరమైతే ఉంటుందా? ఎస్, డెఫినెట్గా అవసరం మేరకు నా కాడు ఉన్నాయి. ఎంత ఉన్నాయి? ఎన్ని కోట్లు ఉన్నాయి? కోట్ల అవసరం లేదంటున్నా. కోట్లే అవసరమని నువ్వు అనుకుంటే కోట్లాది గొంతుకై నిలిచేటువంటి బాధ్యత నా దగ్గర ఉందని అన్న. ఈ డైలాగులు కావచ్చు, ఈ మనం మాట్లాడుకోవడానికి, ఇంటర్వ్యూలు చేయడానికి బాగుంటుంది. కానీ నిజంగా రణక్షేత్రంలోకి దిగి ప్రజల్ని ఓట్లాడేటప్పుడు డబ్బులు లేకుండా ప్రజలు ఓట్లు ఇస్తారా? ఫస్ట్ అది చెప్పండి మీరు. 100% పేదవాడు రాజకీయాలకు వచ్చి ప్రజల ముందుకు వచ్చినప్పుడు ప్రజలు ఆలోచన చేస్తారు. ఈ గొంతు ఈ ప్రజాక్షేత్రం అవసరమా లేదా? ఈ గొంతు ఒకవేళ ప్రజాక్షేత్రంలో అవసరం అనుకుంటే డెఫినెట్గా ప్రజలు ఆశీర్వదిస్తారు. గతంలో డబ్బులున్న వాళ్ళే పార్లమెంట్కి వెళ్ళినరా? గతంలో డబ్బులున్న వాళ్ళే అసెంబ్లీలు ఉన్నారా? ఈ అసెంబ్లీలో లెక్క చేద్దాం తిండి. 119 మంది ఎమ్మెల్యేలు ఈ రాష్ట్ర శాసనసభలో ఉన్నారు. ఎంతమంది దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయో లెక్క తీద్దాం రండి. వాళ్ళ అఫిడవిట్లు చూద్దాం రండి. చూద్దాం, వెయిట్ చేయండి. నువ్వే రా. ఎంతమంది రాజ్యసభ సభ్యులు ఈ రాష్ట్రంలో ఉన్నారు, వాళ్ళ యొక్క అకౌంట్లు చూద్దాం పట్టండి. అదే ఎంతమంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, అకౌంట్ చూద్దాం రండి. అంటే కొద్ది మాత్రం మందిని పట్టుకొని, అంటే రాజకీయాల్లో ఉన్నటువంటి 10%, 15% ఉన్నటువంటి డబ్బున్న వాళ్ళని పట్టుకొని టోటల్ 80% మంది ప్రజలంతా ఈ రాజకీయాలకు వచ్చిన వాళ్ళంతా డబ్బుతోనే వచ్చారనేటువంటి అంచనా వేయడమే తప్పని చెప్తున్నాను నేను. అంటే డబ్బుతోటి రాజకీయాలు ముడిపడి ఉండవు అని నేను చెప్తా ఉన్నా కదా, లెక్క తీద్దాం అంటున్నాను నేను. రైట్ ఓకే. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వాళ్ళు న్యాయబద్ధంగా గెలిచారు, ప్రజలు వాళ్ళను నమ్మే ఓట్లు ఇచ్చారు అని ఒప్పుకున్నట్టుగా మీరు? 100% ఒప్పుకున్నారు కదా. 100%. వాళ్ళు అంటే గలత్ రాజకీయాలు చేయలే. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చినటువంటి ఏదైతే మ్యాండేట్ ఉందో అది శాశ్వతం. దాన్ని ఎవరైనా దూదిమెట్ల బాలరాజ్ వ్యతిరేకించినా, ఇంకెవరు వ్యతిరేకించినా అది వాస్తవం కాదు. ప్రజలు మ్యాండేట్ ఇచ్చినారు, పరిపాలన చేయమని చెప్పినారు. ఆ పరిపాలన చేసే క్రమంలో వారు చేస్తున్నటువంటి చర్యలేంటి, పరిపాలనకు రావడానికి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏంది అనే అంశం కూడా చర్చించాల్సిన అవసరం ఉంది. పరిపాలన రావడం కోసం వాళ్ళు ఇచ్చిన హామీలు వాస్తవమైనవా, అవాస్తవమైనవా, అమలు పరిచేవా, అమలుకు నోచుకొని అనే దాన్ని కూడా అంచనా వేయాల్సిన అవసరం ఉంది కదా. కాబట్టి ఒకవేళ వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు నోచుకోవడం అయితే అబద్ధాలు చెప్పినట్టే కదా. నేను ఇప్పుడు అనేది ఏంటంటే వాళ్ళ హామీల గురించి అడగట్లేను అన్న. విషయం ఏంటంటే వాళ్ళ న్యాయబద్ధమైన ఎన్నికే, వాళ్ళను ప్రజలే ఓట్లేసి ఎన్నుకున్నారు.
దాన్ని మీరు ఒప్పుకుంటారు బీఆర్ఎస్ పార్టీ లీడర్గా, బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధిగా? ప్రజలకు కొన్ని అబద్ధమైన హామీలు ఇచ్చినారు ఒక పాయింట్ అయితే. నేను అందుకే ప్రజలకు హామీలు పక్కన పెట్టండి, హామీలు పక్కన పెట్టి చెప్పండి. ప్రజలు వాళ్ళను డబ్బులు ఉన్నాయనో ఇంకోటో కాదు, ప్రజలు వాళ్ళ ప్రేమతోటి ఓట్లేసిరు అని అంటున్నా నేను. మీరు ఒప్పుకుంటారా ఇది? ఇప్పుడు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వాలనుకున్నారు, కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు, 100% దాన్ని నమ్మాల్సింది అంటున్నా నేను. రైట్, ఓకే. ఇప్పుడు చెప్పండి, ఎందుకు ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏం నెరవేర్తలేవా? ఏం మంచిగా లేదా? ఎంతవరకు నెరవేరినాయి? మీకు కూడా ఊరుంది, మీ ఊళ్ళో రైతులు ఉన్నారు, మీ ఊళ్ళో కూడా వృద్ధాప్యులు ముసలోళ్ళు ఉన్నారు. ఎంతమందికి ఆసరా పింఛన్ పెరిగిందని అడిగిరా? ఎంతమందికి రైతు భరోసా విడుదలైందని అడిగిరా? ఎంతమందికి రైతు బంద్ వచ్చింది? ఎంతమందికి రైతు రుణమాఫీ అయింది అడిగిరా? నేను చెప్తా ఉన్నా. నేనేదో కేఆర్ టీవీ ద్వారా ఏదో అబద్ధాలు చెప్పడం కోసం ఇవాళ ఇంటర్వ్యూకి రాలే. ఇవాళ నిన్న అడుగుతా ఉన్న క్రాంతి, మీ ఊర్లో మీ ఆలేరు కాన్స్టెన్సీలో ఎంతమంది రైతాంగానికి రైతు రుణమాఫీ అయిందో ఒకసారి అడిగిరా? ఎంతమందికి రైతు భరోసా నిధులు విడుదలైన అడిగిరా? ఎంతమంది ముసలమ్మలకు ముసలయ్యలకు 4000 పింఛన్ వచ్చింది అడిగిరా? ఎంతమంది ఆడవాళ్లకు 2500 నెలసారి పింఛన్ వచ్చింది అడిగిరా? ఎంతమంది గ్యాస్ పింఛన్దారులకి 500 రూపాయల గ్యాస్ సిలిండర్ వచ్చింది అడిగిరా అంటున్నా నేను. అమలైనాయా? ఇవన్నీ నేను చెప్పినాయనా? వాళ్ళు చెప్పినాయనా? వాళ్ళు చెప్పిన ఎందుకు అమలు చేయలేకపోతా ఉన్నారు? వాళ్ళు ఎన్ని రోజులు అవుతుంది అధికారంలోకి వచ్చి? వాళ్ళు వచ్చి 60 రోజులు అవుతుంది. 60 రోజుల్లో అంతగా అయిపోవాలి ఏడు కాడికి. నేనేమంటున్నంటే వాళ్ళకి 5 సంవత్సరాల కాలం ఇచ్చినారు, మేము పెట్టలే బౌండరీ లైన్, వాళ్ళుగా విధించుకున్నారు. డిసెంబర్ 9వ తారీఖు రోజు సోనియా గాంధీ జన్మదినం. సోనియా గాంధీ జన్మదినం రోజు మా ప్రియతమ నాయకురాలు కాబట్టి ఆ రోజే రుణమాఫీ చేస్తామని వాళ్ళే చెప్పిన మాట. మేము అడగలే, బీఆర్ఎస్ పార్టీగా మేము అడగలేదు. రైట్, ఓకే. ఒక విషయం ఏంటంటే వాళ్ళు ఏమనుకున్నారు అని అంటే, వచ్చేసరికి అన్ని లంక బిందెలు ఉంటాయి అనుకున్నాం కానీ అన్ని కుండలు ఉన్నాయి, మట్టి కుండలు ఉన్నాయి అని అన్నారు వాళ్ళు. ఇప్పుడు ప్రభుత్వంలో సెక్రటరియట్లో కానీ, ప్రగతి భవన్లో కానీ, ప్రజాభవన్లో కానీ లంకె బిందెలు ఉండవు. మనీ అనేది రెవెన్యూ టు రెవెన్యూ, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్ అయితే తప్ప పైసలు అనేవి దాచిపెట్టబడదు, లంకె బిందెలు అనేవి ఉండవు. ఒక లంకె బిందెలే కావాలనుకుంటే రాత్రిపూట అఘోరాలకు దొరుకుతాయి. అవి రాత్రిపూట అఘోరాలు తిరుగుతారు కదా. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అఘోర ఎవరో చూడాలి, పెద్ద అఘోర రేవంత్ రెడ్డేనా? నేనేమంటాన్నా, అఘోరాలు రాత్రిపూట లంకె బిందెలు దొరుకుతాయి, వాళ్ళకు దొరుకుతాయి తప్ప రాజకీయ నాయకులు దొరకవు. ఆ జ్ఞానం, ఆ సెన్స్ అనేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఉండాలంటాను నేను. ప్రభుత్వంలో ఎప్పుడు డబ్బులు కూడా దాచిపెట్టబడవు. ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి డబ్బు అనేది ఒక శాఖ నుంచి ఇంకో శాఖకు బదిలవుతుంది, ఒక శాఖ నుంచి ఇంకో శాఖ బదిలైద్ది తప్ప ముఖ్యమంత్రి ఇంట్లోనో, ముఖ్యమంత్రి జేబుల్లో, ముఖ్యమంత్రి చెక్ బుక్కుల్లో పైసలు ఉండవు అనేటువంటి వాస్తవాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ లంకె బిందెలే కావాలనుకుంటే గతంలో వీళ్ళకి ఏమైనా అనుభవం ఉందేమో, రాత్రిపూట తిరిగి మరి గుళ్ళు గోపురాలు ఏమన్నా, అదేవిధంగా ఎక్కడన్నా మూల ప్రాంతాల్లో మరి అడవులలో కూడా ఏమన్నా దోచిన ప్రాంతాలు ఏమైనా ఉంటే వాళ్ళు చెప్పాలి, రేవంత్ రెడ్డి చెప్పాలి. నేను బాలరాజ్ యాదవ్ గారికి ఎంపీ టికెట్ ఎందుకు ఇవ్వాలి? దూదిమెట్ట బాలరాజ్ యాదవ్కి 100% టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది బీఆర్ఎస్ పార్టీకి అంటున్నాను నేను. ఎందుకు ఇవ్వాలి అంటున్నాను నేను? దూదిమెట్ల బాలరాజ్ యాదవ్కి అన్ని అర్హతలు ఉన్నాయి కాబట్టి ఇవ్వాలంటున్నాను. ఏం చేసిండు బాలరాజ్ యాదవ్ ఎంపీ టికెట్ ఇవ్వాలి భువనగిరి నుంచి అని అడుగుతున్నా. బీఆర్ఎస్ పార్టీ సైనికుడు అనే ఒక కారణం చాలంటున్నాను నేను. అట్లాంటి సైనికులు, అట్లాంటి యుద్ధం చేసేటోళ్ళు, యుద్ధ వీరులు చాలా మంది ఉన్నారు కదా భువనగిరి కాన్స్టిట్యున్సీలో, మీకే ఎందుకు ఇవ్వాలని అడుగుతున్నా. దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ కేసీఆర్ సైనికుడు అనేటువంటి అర్హతతో పాటుగా తెలంగాణ ఉద్యమంలో 152 కేసులు, 50 రోజుల జైలు జీవితం, ఒక డాక్టరేట్ తెలంగాణ ఉద్యమంలో అనేక భాషవాయు గోళాల మధ్య, తుఫాకీ చప్పుళ్ళ మధ్యన తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడినట్టు ఒక వీరుడు లెక్క కొట్లాడింది కాబట్టి అటువంటి విద్యార్థి నాయకుడిగా నాకు అర్హత ఉంది కాబట్టి భువనగిరి ఎంపీ టికెట్ ఇవ్వాలి. 100% నాకంటే ఎక్కువ అర్హత ఉన్న వాళ్ళు ఎవరు లేరు అంటున్నాను. నేను ఆడ 100% చెప్తాను. నేను నా అర్హత సంబంధించి సామాజిక కోణంలో చూడు, రాజకీయ కోణంలో చూడు, యువ నాయకుడి కోణంలో చూడు, విద్యార్థి నాయకుడి కోణంలో చూడు, ఉద్యమ కోణంలో చూడు, ఏ కోణంలో చూసినా అది లంబ కోణమైనా 360 యాంగిల్ అయినా దూదిమెట్ల బాలరాజ్ యాదవే భువనగిరి పార్లమెంటుకు నిజమైన అర్హత గలవాడని చెప్పగలను. ఎస్, బీఆర్ఎస్ పార్టీ ఇవ్వకూడదు అంటా నేను. నువ్వు ఇవ్వాలని నువ్వు అంటున్నావు కదా, ఎందుకు ఇవ్వకూడదు? ఒక కేసీఆర్ సైనికుడుగా నేను కోరుకోకూడదా? దూదిమెట్ల బాలరాజ్ యాదవ్కి భువనగిరి ప్రాంతంలో ఉన్నటువంటి అనేక 7 అసెంబ్లీలలో 48 మండలాల్లో పరిచయాలు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమంలో యువతతో నడిచిన అనుభవం ఉన్నది, వామపక్ష నేపథ్యం ఉంది. అదేవిధంగా సామాజిక సమీకరణల రీత్యా నాకు అర్హత ఉందంటున్నాను. ఇవాళ సుమారు 15 లక్షల ఓట్లు భువనగిరి ప్రాంతంలో ఉంటే 9 లక్షల పైచిలకు ఓట్లు బలీన వర్గాల ఓట్లు, అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గ ఓట్లు ఉన్నవి. కాబట్టి ఇవాళ నేను నా కత్తికి 2 పదునులు అంటున్నాను. ఒకవైపు బలీన వర్గాల సమాజం నా వెంట ఉంటుంది, అదేవిధంగా నా భార్య రూపంలో 2వ పదును కత్తికి మరి ఎస్సీ సామాజిక వర్గ ఓట్లు, మాదిగ సామాజిక వర్గం నాతో ఉంటవి. ఉద్యమ సామాజిక వర్గ ఓట్లు, వామపక్ష నేపథ్య ఓట్లు, బీసీ సామాజిక వర్గ ఓట్లు, నా భార్య రూపంలో ఎస్సీ సామాజిక వర్గ ఓట్లు, మాదిగ సామాజిక వర్గ ఓట్లు నాతో రేపు నడవగలుగుతాయి. నేను అడగలుగుతా పోయి వాళ్ళను.
పేదవాడికి పార్లమెంట్ టికెట్ ఇచ్చాడు. ఒక పల్లెటూరు పిల్లవాడికి, ఒక పేదవాడికి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వం అవకాశం ఇచ్చింది. నన్ను హక్కున చేర్చుకోండి అని చెప్పేసి వాళ్ళ కడుపుల్లో తలకాయ పెట్టి ఓట్లాడడం కోసం నేను పోయినప్పుడు నన్ను ఆశీర్వదించరా? ఆశీర్వదిస్తారు. మీరు గెలవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. మీరు ఇప్పుడు ఓట్లు అడగడానికి పోయినప్పుడు కడుపులో తలకాయ పెడతారు. ఎస్. గెలిచిన తర్వాత కడుపులో చూసుకొని పాలన వేస్తా. నేను మళ్ళీ అడుగుతున్నా, గెలిచిన తర్వాత 100కు 100% ఓట్లప్పుడు ఎట్లయితే కడుపులో తలకాయ పెట్టి ఓటు అడిగినో, గెలిచిన తర్వాతకి మీరన్నట్టు భగవంతుని ఆశీర్వాదంతో కేసీఆర్ కాక బీఆర్ఎస్ పార్టీ టికెట్ నాకు ఇస్తే డెఫినెట్గా భువనగిరి గడ్డ పైన గులాబీ జెండా రెపరెపలు ఆడడంతో పాటుగా గెలిచిన తర్వాతకి కూడా ఖచ్చితంగా ఏ ప్రజలైతే నేను హక్కున చేర్చుకున్నారో ఆ ప్రజల్ని కడుపులో పెట్టుకొని నేను చూస్తా. కడుపులో పెట్టి ఓటు అడుగుతా. నేను ఆ ప్రజల్ని కడుపులో పెట్టి చూసుకునేటువంటి ఒక గురుతర బాధ్యతను నేను నెత్తినేసుకుంటాను. అందరు రాజకీయ నాయకులు లెక్క మీరు చెప్తున్నారు అనుకోవచ్చా? ఎందుకు అనుకుంటూ 24 ఏళ్ళు నేను రాజకీయాలు ఉండబట్టి మారిందా? 24 ఏళ్ళు దూదిమెట్ట బాలేమన్నా మారిందా? 99 2024 నాడే స్పీడ్ అయితే ఉన్నానో నేడు అదే స్పీడ్తో ఉన్నా. నాడే స్పీడ్తో అయితే మధ్యలో ఎక్కడ కూడా స్పీడ్ బ్రేకర్లు జరగలేదా? మీకు తగులుతాయి. రాజకీయాల్లో స్పీడ్ బ్రేకర్ తగలకుండా ఉంటాయా? పంచర్ కాలేదా? 100కు 100 పంచర్ కాలే. అంచివేయాలని చూసినారు, అనగదొక్కాలని చూసినారు, ముందుకు రాకుండా వద్దని చూసినారు, ఈయనకేందని చూసినారు. మీ పార్టీ నాయకులే. ఎవరైనా చూడగలుగుతారు. మీ పార్టీ నాయకులే. శత్రువులు, బహిర్గత శత్రువులు ఉంటారు, అంతర్గత శత్రువులు ఉంటారు. ఈ రెండు చెప్పుకుంటున్నారు. ఈ డెఫినెట్ రాజకీయాల్లో నువ్వు అన్న అనకపోయినా ఒక చిన్న ఛానల్ పెట్టుకొని దానికి హెడ్ అయిన నువ్వు ఎదగాలంటేనే అనేక ఒడిదొడుకులు ఉంటాయి. ఈ రాజకీయ చదరంగంలో ఎదగాలనుకున్నప్పుడు అంతర్గత బహిర్గత అన్ని రకాల శక్తుల్ని ఎదుర్కొనే దూదిమెట్ల బాలరాజు యాదవ్ 24 ఏళ్లలో నిలబడ్డాడు. 100కు 100% అన్ని ఎదుర్కొంటాం. అన్ని ఎదుర్కొనే శక్తి, ధైర్యం, మేధస్సు ఆ భగవంతుడు మాకు ఇచ్చినాడు. ఉస్మాన్ సిటీ మా చదువులమ్మ తల్లిలో అన్ని రకాల ఉద్యమాలకు నేర్చుకున్నాం మేము. మా అమ్మ జన్మనిస్తే మా రెండవ తల్లిగా ఉన్న మా ఉస్మాన్ సిటీ మాకు గుర్తింపునిచ్చింది. ఆ ఉస్మాన్ సిటీలో తెలంగాణ ఉద్యమం చేసినాం కాబట్టే ఇవాళ ఒక రాష్ట్ర స్థాయి కార్పొరేషన్కు చైర్మన్గా కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయగలిగినాం. మీరు కావచ్చు, కొంతమంది ఉద్యమ నాయకులు, ఉస్మానియా క్యాంపస్లో చదువుకున్నటువంటి విద్యావేత్తలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో పెద్ద పెద్ద పొజిషన్లు ఉన్నవాళ్ళు, ఇంక్లూడింగ్ యూ, మీతో సహా. విషయం ఏంటి అని అంటే, మీరు అధికారంలోకి వచ్చి పాలన కొనసాగిస్తున్న క్రమంలో అసలు ఉస్మానియాని పట్టించుకోరా మీరు? ఏమన్నా ఎందుకు నేను అడుగుతున్నా, పట్టించుకోరా అని అడుగుతున్నా. ఉస్మానియా యూనివర్సిటీని మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఉస్మాన్ సిటీ చాలామందిని పట్టించుకుంటుంది. ఉస్మానియా యూనివర్సిటీ చదువులమ్మ తల్లి అనేక అంశాలను పట్టించుకుంటుంది. ఉద్యమాలను పట్టించుకుంటుంది, సామాజిక కోణాలని పట్టించుకుంటుంది, సామాజిక సమీకరణలను పట్టించుకుంటుంది, అదేవిధంగా ఈ సమాజంలో ఒడిదొడుకుల్ని పట్టించుకుంటుంది. అదే క్రమంలో ఆ సమాజం కోసం పనిచేస్తున్న ఉస్మాన్ సిటీని అందరూ పట్టించుకుంటారు. ఏ ప్రభుత్వాన్నైనా ఉంచాలన్నా దించాలన్నా ఉస్మాన్ యూనివర్సిటీలే అంటున్నాను నేను. అందులో ఉస్మాన్ సిటీ పెద్దన్న పాత్ర పోషిత అంటున్నాను. ఆ ఉస్మాన్ సిటీలో తెలంగాణ ఉద్యమం బయలుదేరింది. అదే ఉస్మాన్ సిటీలో అనేక ఉద్యమాలు, వందే మాతర ఉద్యమం నుంచి, తెలంగాణ సాయుధ పోరాటం నుంచి, అదేవిధంగా తొలిదేశ తెలంగాణ ఉద్యమం నుంచి అనేక విప్లవ పోరాటాలకు నాంది ఉస్మాన్ సిటీ. ఉస్మాన్ సిటీలో ఖచ్చితంగా అందరూ పట్టించుకుంటారు. ప్రభుత్వం కూడా పట్టించుకుంది. ప్రభుత్వం కూడా అనేక కార్యక్రమాలు చేసిందనండి డెఫినెట్గా. మరి ఇప్పుడు మీరు గద్దె దిగిరు కదా, అంటే బీఆర్ఎస్ పార్టీ గద్దె దిగింది కదా, దానికి కారణం కూడా ఉస్మానియా క్యాంపస్ విద్యార్థులు అనుకోవచ్చా? ఇప్పుడు విద్యార్థులు అనేవాళ్ళు ఎప్పుడు చైతన్యవంతులు, ప్రభుత్వంతో ఉండరు. విద్యార్థులు అనేవాళ్ళు ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అసమానతల పట్ల, ఈ సమాజంలో జరుగుతున్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి అంశాల పట్ల ఎప్పుడు గొంతెత్తే ఉంటారు. గొంతెత్తితేనే విద్యార్థులు అంటారు, వాళ్ళని గొంతెత్తితేనే విద్యార్థి నాయకులు అంటారు నేను. కాబట్టి ఉస్మాన్ యూనివర్సిటీ ఎప్పుడు కూడా ఆ చైతన్యాన్ని కోల్పోద్దని కోరుకుంటాను. ఒక విద్యార్థి నాయకుడిగా, ఇలా రాజకీయాలు ఉన్నవాడిగా నేను చెప్తా ఉన్నా. విద్యార్థి నాయకత్వం యూనివర్సిటీలు ఎప్పుడు కూడా గొంతెత్తి ప్రశ్నించే గొంతు కలిగి ఉండాలనేది నా కోరిక. డెఫినెట్గా ఇప్పుడు ఈ ప్రభుత్వం కావచ్చు, రేపు ఇంకే ప్రభుత్వం కావచ్చు, ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి అంశాలని అప్రిషియేట్ చేయాలి, చెడ్డ అంశాలని ఖచ్చితంగా ఖండించాల్సింది. ఆ పాత్రను యూనివర్సిటీలు పోషించాలి, యూనివర్సిటీలో విద్యార్థి నాయకత్వం పోషించాలని కోరుకునేవాడిని నేను. ఆ పాత్రను యూనివర్సిటీ ఎప్పుడు పోషించాలి, ఉస్మాన్ సిటీ అందులో పెద్దన్న పాత్ర పోషించాలని కోరుకునేవాడిని. బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడానికి మొదటి కారణం ఏమై ఉండొచ్చు? మొదటి కారణం మీరు చెప్పండి, ఒక అధికార ప్రతినిధిగా చెప్పండి. బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోవడానికి ఒక కారణాన్ని చెప్పాలంటే చెప్పలేను మీ టీవీ ద్వారా. కర్ణుడి సావుకు 1,00,000 కారణాలు అన్నట్టు బీఆర్ఎస్ పట్టుకోవడానికి ఒక కారణం ఏం లేదు. నేను ఒక కారణం అడుగుతున్నా, అనేక కారణాలు ఉండొచ్చు, మొదటి కారణం అడుగుతున్నా. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి 100% ఏదైతే కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. కానీ ఆ అభివృద్ధి కార్యక్రమాల మధ్యన ప్రభుత్వానికి ప్రజలకిచ్చే అభివృద్ధి కార్యక్రమం మధ్యన కార్యకర్త ఉండాల్సిన అవసరం ఉండే.
ఆ కార్యకర్త నిర్లక్ష్యం చేయబడని నేను అనట్లే. ఆ కార్యకర్త నిర్లక్ష్యం చేయబడని చెప్పేసి 13 పార్లమెంటు సమావేశాల్లో చెప్పడం జరిగింది. అంటే కార్యకర్త మెయిన్ పిల్లర్గా ఉండాల్సిన అవసరం ఉండే. మనం అన్నీ కూడా ఆన్లైన్ ద్వారా ఇవ్వగలిగినాము. అన్నీ ఆన్లైన్లో ఇవ్వగలం. రైతు బంధు ఆన్లైన్లో పడుతుంది, అంటే మీరు ఆసరా పింఛన్ ఆన్లైన్లో పడుతుంది, రైతు భరోసా ఇటనండి, రైతు రుణమాఫీ ఆన్లైన్లో పడుతుంది, కేసీఆర్ కిట్టు ఆన్లైన్లో పడుతుంది. ఇవాళ ప్రభుత్వం ఇచ్చే ప్రతి కార్యక్రమం ఆన్లైన్ పడడం ద్వారా ప్రభుత్వానికి ప్రజల మధ్యన వారధిగా ఉండాల్సిన ఒక బ్రిడ్జిగా ఉండాల్సినటువంటి కార్యకర్త నిర్లక్ష్యం చేయబడినటువంటి పార్టీ భావనలో అక్కడ మొదటి దెబ్బ తగిలిందని నేను అనుకుంటా ఉన్నాను. అంటే మీరు చెప్పుకోవడంలో లోపం జరిగిందని అంటారు. కార్యకర్త యాక్టివ్గా లేడు కదా, కార్యకర్త ఇక్కడ నీకు సంధానకర్త లేడు కదా. ఏమన్నా పట్టించుకురా మీరు పార్టీ కార్యకర్తలను? అదే భావన నేను అంటున్నా కదా, ఆ భావన వచ్చింది. వాస్తవానికి ఒక రాజకీయ పార్టీ పట్టించుకోకుండా ఉంటుందా? 65 లక్షల సభ్యత్వం ఉన్నటువంటి రాజకీయ పార్టీ. నేను ఒక మంచి అంశం అడుగుతాను. మీ తోటి ఉద్యమకారులు కావచ్చు, మీరు కావచ్చు, ఓకే మీరు ఒక లెవెల్లో ఉన్నారు. బాలకృష్ణ గారు ఎమ్మెల్యేగా చేసిరు, ఇంకొకరు ఎమ్మెల్యేగా ఉన్నారు, మీరు చైర్మన్గా చేసిరు కదా, కార్పొరేషన్ చైర్మన్గా. కాకపోతే తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి న్యాయం జరగలే. మీరు దీన్ని యాక్సెప్ట్ చేయాలి. 100% నువ్వు అన్న మాట వాస్తవం. అందరికీ న్యాయం చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉన్న సమయం అనేది అందరికీ న్యాయం చేసే అవకాశం ఇవ్వకపోవచ్చు. మొదటి పాయింట్. రెండో పాయింట్, ఈ ఫ్లేవర్ అయితే ఉందో తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితిగా మారిన సందర్భంలో భారత రాష్ట్ర సమితి మా ఇంటి పార్టీ అనుకున్నారు ప్రజలందరూ. భారత రాష్ట్ర సమితి నాయకత్వం కానీ కార్యకర్తలు కానీ ఇది నాది అని ఓన్ చేసుకున్నారు. ఎప్పుడైతే ఈ 10 సంవత్సరాల ప్రభుత్వంలో నాది అనే ఫ్లేవరు తగ్గిపోయింది, గుండెల్లో పెట్టుకున్నటువంటి అంశము కొంచెం కిందికి దిగింది. కాబట్టి ఈ అంశాలు ఏదైతే ఉందో నాది అని పెట్టుకున్నప్పుడు మనది అనుకున్నప్పుడు పనిచేసే తత్వం వేరే ఉంటుంది. మన పార్టీ, మన జెండా, మన అంశం, మన తెలంగాణ అనేటువంటి దాని నుంచి కొద్ది కొద్దిగా 10 సంవత్సరాల కాలంలో ఏదైతే అన్ని అంశాల పట్ల కొంత నిర్లక్ష్యం వహించడం వల్ల దూరం జరగడం ద్వారానే ఇలా ప్రభుత్వం కోల్పోవడం జరిగింది తప్ప ప్రభుత్వం చేసే యాక్టివిటీస్లో కానీ, ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు కానీ, ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎక్కడ లోటు లేదు. ప్రజలకు చేసే మేలులో ఎక్కడ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కేసీఆర్ నాయకత్వం ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. కానీ తెలంగాణ ఫ్లేవర్లో కొంత ఆ ఫ్లేవర్లో పలసనైంది కాబట్టి ఇలా తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి కొత్త అధికారాన్ని కోల్పోవడానికి ఈ కారణాలను నేను భావిస్తాను. ఇప్పుడైనా కార్యకర్తలను పట్టించుకుంటారా మరి మీరు? 100% పట్టించుకుంటారా? కార్యకర్తలే పట్టుగొమ్మలు అంటారా నేను. ఒక రాజకీయ పార్టీకి కార్యకర్తలే పట్టుగొమ్మలు. 100% పట్టించుకోవాల్సిందే, 100% సమీక్ష చేసుకోవాల్సిందే, 100% తప్పులు ఏదైతే ఉన్నాయో వాటిని సరిదిద్దుకోవాల్సిందే. ఇంకా సరిదిద్దుకోకుంటే ఇంకా నష్టపోతాం. కానీ బీఆర్ఎస్ పార్టీలో జోకేటటువంటి వ్యక్తులు ఎక్కువ శాతం ఉన్నారు కాబట్టి కార్యకర్తలకు ఏం అన్యాయం జరుగుతుందో వారధులుగా ఉండేటటువంటి నాయకులు అధిష్టానం దగ్గరికి తీసుకోపోలేదు. క్రాంతి ఏ రాజకీయ పార్టీలు ఉన్నాయన్నా ఫస్ట్ దీన్ని ఒప్పుకుంటారా మీరు? ఏ రాజకీయ పార్టీ దీన్ని ఒప్పుకుంటారా అది చెప్పండి. ఏమంటారు మీరు అన్నది? నేను అన్నది జోకే వాళ్ళు ఎక్కువ ఉండడం వల్ల అధిష్టానానికి చెప్పపోవడం వల్ల కార్యకర్తలు ఎంత నష్టపోతారు, ఎంత వాపోతారు అని అన్నది, దానివల్ల వాళ్ళు ఇబ్బంది పడ్డారు అని నేను అంటున్నా. మీరు దీన్ని ఒప్పుకుంటారా? ఏ రాజకీయ పార్టీలో అయినా జోకే వాళ్ళు ఉంటారు, తూకం వేసే వాళ్ళు ఉంటారు. ఏ రాజకీయ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఉంటారు, భారతీయ జనతా పార్టీ ఉంటారు, బీఆర్ఎస్ పార్టీ ఉంటారు. రాజకీయ నాయకుల దగ్గర జోకే వాళ్ళు తూకం వేసే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంటే పార్టీకి వచ్చే రిజల్ట్స్ తగ్గుతూ ఉంటాయి. ఈ తూకం వేసే వాళ్ళ సంఖ్య, జోకే వాళ్ళ సంఖ్య తగ్గుతూ ఉంటే పార్టీలో రిజల్ట్ ఎక్కువ వస్తూ ఉంటుంది. ఇది ఏ రాజకీయ పార్టీ గ్రహించకపోతే ఆ రాజకీయం నష్టపోతుంది. బీఆర్ఎస్ పార్టీలో మాకు జోకడం కానీ తూకం వేసే వాళ్ళ సంఖ్య ఎవరు లేరు మా దగ్గర. అంతా కేసీఆర్ గారే చూసుకుంటారు. అంతా కేసీఆర్ చూసుకుంటారు. కేసీఆర్ గారిని జోకం కానీ కేసీఆర్ గారిని తూకం వేసే శక్తి ఎవరికి లేదు మా పార్టీలో. పేర్లు చెప్పాలా? నేను ఎవరెవరు జోకుతారో? ఎవరు జోకరు. జోకినా మా నాయకుడు పట్టించుకునే పరిస్థితి లేదు. తూకం వేసే పరిస్థితి మా కేసీఆర్ని అంచనా వేసే పరిస్థితి లేదు. కాబట్టి కేసీఆర్ గారిని అంచనా వేయడం, కేసీఆర్ గారు ప్రేమ ఉండాలన్నా, అంటే మనం ఉన్న పార్టీ మీద, మనం ఉన్న ఇల్లు మీద, వ్యవస్థ మీద ప్రేమ ఉండాలి. కానీ తప్పును కూడా ఒప్పుకోలేంత ప్రేమ ఉండదు అన్న. ఇప్పుడు ఏమంటావు నువ్వు? ఒప్పుకో అంటున్నావు. మీ పార్టీలో అని అంటున్నాను. జోకే వాళ్ళు అంటావా? ఉన్నారు. నాతో ఒప్పిస్తావా? ఒప్పుకోండి అంటున్నా. నాతో ఒప్పిస్తావా అంటున్నా? ఒప్పుకోండి అని అంటున్నా. నేను ఒప్పిస్తావు అంటున్నా. నేను ఒప్పుకోండి అని అంటున్నా. ఎందుకు ఒప్పుకోవాలి? లేనప్పుడు అంటున్నా. లేనప్పుడు ఒప్పుకోరా? సరే, మీ నోటితోటే భవిష్యత్తు కాలంలో నేను జోగటోళ్ళు ఉన్నారు క్రాంతి అని అనిపించే బాధ్యత నాది. ఓకేనా? ఓకే, రైట్. భువనగిరి ఎంపీ స్థానంగా మీకు ఇవ్వాలని మీరు కొట్లాడుతున్నారు, ఇస్తే గెలుస్తానంటున్నారు. కానీ అక్కడ పైల శేఖర్ రెడ్డి ఆశాభావంతో ఉద్యమంలో పనిచేసినటువంటి వ్యక్తి, పార్టీకి దూరమై మళ్ళీ పార్టీలో చేరినటువంటి వ్యక్తి జిట్టా బాలకృష్ణారెడ్డి ఉన్నాడు. ఆ ఇద్దరు రెడ్డిలకు కాదని చెప్పేసి యాదవ్ గారికి ఇస్తారా? 100%
100కు 100%. వాళ్ళ కాడ డబ్బులు ఉన్నాయి, వ్యవస్థ ఉంది. ఆల్రెడీ ఒక ఆయన ఎమ్మెల్యేగా పనిచేసిండు 2 టర్ములు, ఇంకొక ఆయన క్యాడర్ పెంచుకున్నాడు భువనగిరి నియోజకవర్గం విస్తృతంగా. వాళ్ళిద్దరిని కాదని బాలరాజు యాదవ్కి ఎందుకు ఇవ్వాలి? నేనేమంటున్నంటే అభ్యర్థులనే డబ్బున్న వాళ్ళని చూస్తూ ఉన్నారు, ఓటర్లో డబ్బున్న వాళ్ళని చూడండి మీరు. ఎంతమంది ఓటర్ల దగ్గర పైలశేఖర్ దగ్గర డబ్బులు ఉన్నాయి? నేను అంటున్నా, మీరు ఇలా అభ్యర్థులనే డబ్బును ప్రామాణికం చేస్తూ ఉన్నారే. ఎంతమంది ప్రజల దగ్గర డబ్బులు అంటున్నా? డబ్బు లేని ప్రజలు, డబ్బు లేని ఓటర్లు, డబ్బు తక్కువగా ఉన్నటువంటి నాయకుడికి అండగా ఉండరా? ఎంతమంది డబ్బున్న ఓటర్లు ఉన్నారు, ఎంతమంది డబ్బున్న ప్రజలు ఉన్నారు ఈ ప్రాంతంలో? కాబట్టి డబ్బు అనేది ప్రామాణికం కాదు. అదే క్రమంలో పైలశేఖర్ రెడ్డి గారైనా కావచ్చు, సమ్ ఎక్స్ ఇంకెవరైనా కావచ్చు, రాజకీయాల్లో టికెట్ అడగడం సర్వసాధారణం. అవును. వారు భువనగిరి అసెంబ్లీలో పోటీ చేశారు, ఓడిపోయారు. అంతకుముందు నువ్వు ఇంకో ఎక్స్ చెప్పినావు, ఆయన కూడా అంత గతంలో పార్టీలో ఉన్నాడు, మళ్ళీ ఇంకో పార్టీలోకి పోయినా ఇంకో పార్టీలోకి వచ్చినారు. కాబట్టి ఈ మెరిట్స్ అనేవి నాకు ప్రామాణికంగా పనిచేస్తే అంటున్నాను నేను. కష్టకాలంలో కూడా పార్టీకి నమ్ముకో. డెఫినెట్గా ఇలా అన్నీ ఇప్పుడు రెడ్డి ఉన్నాడు, పైలశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, ఇంకో సమ్ ఎక్స్ రెడ్డి ఉన్నాడు. నల్గొండ రెడ్డికే ఇచ్చి భువనగిరి రెడ్డికి ఇస్తారా? అది సాధ్యమవుతుందా? రాజకీయాల్లో సామాజిక సమీకరణ కూడా ఇంపార్టెంట్ కదా. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఖచ్చితంగా రెడ్డిల ప్రభావం ఉంటుంది, రెడ్డి రాజకీయాలు జరుగుతాయి అని అంటారు. అది ఏ పార్టీ అయినా కూడా. ఇప్పుడు ఏ రాజకీయ పార్టీలైనా వాళ్ళు ఇలా సామాజికంగా, ఆర్థికంగా, పాలిటిక్స్ పరంగా కొంచెం ముందు ఉన్నారు. అవకాశం వచ్చినప్పుడు ఓడేసి పట్టుకున్నారు, తప్పేం కాదు అది. కానీ ఒక పార్టీ నిర్మాణం, ఒక పార్టీ టికెట్ కేటాయించేటప్పుడు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది. ఒకే అంశాన్ని పరిగణలోకి తీసుకోము. సామాజిక సమీకరణలు పరిగణలోకి తీసుకున్నప్పుడు ఒకవేళ నల్గొండ రెడ్డికి ఇచ్చినప్పుడు, ఓసీకి ఇచ్చినప్పుడు డెఫినెట్గా భువనగిరి బీసీకి ఇస్తారు. గతంలో నిరూపణ ఉందిగా అంటున్నా నేను. 2009లో మహాకూటమి అన్ని పార్టీల అలయన్స్లో బీసీకి ఇచ్చినారు. 2009లో 14లో బీసీకి ఇచ్చినారు, 19లో బీసీకి ఇచ్చినారు. ఎందుకు బీసీకి ఇచ్చినారు అంటే అక్కడ ఉన్నటువంటి సామాజిక సమతుల్యం పరంగా చూస్తే బలైన వర్గాల ఓట్లను ఎక్కువనే కాబట్టి బీసీ అభ్యర్థిని ఆ రాజకీయ పార్టీలు, ఇప్పుడున్న నువ్వు చెప్తున్న బీఆర్ఎస్ పార్టీ, మా పార్టీ బీసీని చూజ్ చేసుకుంది. కాబట్టి డెఫినెట్గా ఇవాళ మా పార్టీలో కాదు డిమాండ్, కాంగ్రెస్ పార్టీలో కూడా ఆ డిమాండ్ వస్తూ ఉంది. బీజేపీలో ఆల్రెడీ బూర్నర్సే గౌడ్ గారు అభ్యర్థిగా, బీసీ అభ్యర్థిగా ఉన్నారు. కాబట్టి భువనగిరి ఎక్కువ అవకాశం ఉంది బీసీ ఎక్కోవడం కోసం. ఈ రాష్ట్రంలో 17 పార్లమెంట్లో ఎంఐఎం ఒకటి పోతే 16 పార్లమెంట్లు ఉంటే బీసీలకు అవకాశం ఇచ్చేటువంటి చోటున్న ప్రాంతం మెజార్టీ నెంబర్ 1లో భువనగిరి ఉన్నది. తర్వాత జైరాబాద్ ఉంది, తర్వాత సికింద్రాబాద్ ఉంది. కాబట్టి డెఫినెట్గా భువనగిరి అనేది బలైన వర్గాలకు వస్తుంది. కాబట్టి బలైన వర్గాల స్పేస్ వచ్చినప్పుడు నువ్వన్న ఎవరైతే ఇద్దరు వ్యక్తులు వాళ్ళు రారు, లైన్లోకి రారు. అసలు అర్థమైందా? ఓపెన్ కేటగిరీ ఓసీ వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు ముందుకు వస్తారు. బలైన వర్గాల స్పేస్ వచ్చినప్పుడు మనమే ఉంటాము. కాబట్టి అవకాశం నాకు వస్తుందని కోరుకోవడం తప్పు లేదు. వాళ్ళు కోరుకోవడంలో తప్పు ఉందని నేనైతే అనుకోవట్లేదు. 100% కోరుకోవచ్చు. కాకపోతే విషయం ఏంది అని అంటే, మీకు టికెట్ ఇచ్చారు, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా భువనగిరి ఎంపీగా మీరు నిలబడండి అని చెప్పేసి మీకు కేసీఆర్ గారు అక్కడ ఫోటో ఉంది కదా పిలుచుకొని మీకు టికెట్ ఇచ్చారు అనుకుందాం. కానీ అయోధ్య రామ మందిరం వేవ్ అనేది ఒకటి నడుస్తూ ఉంది. అది కాదని ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఆల్రెడీ తిరస్కరించారు, వద్దనుకురు. ఈ అధికారం వద్దు, మాకు కొత్త నాయకత్వం కావాలని ప్రజలు ఎంచుకున్నారు. అది కాదని మీకు నానా సమస్యలు, డబ్బు కావచ్చు, ఇంకోటి ఇతర ఇవన్నీ అధిగమించి మీరు గెలవగలరా? నేను సుమారు ఒక 10 నెలల నుంచి తిరుగుతా ఉన్నాను. నేను 10 నెలల కాలంలో ఏ ప్రాంతం అడిగి చూసినా ఇవాళ ఒక్క ప్రాంతం నుంచి నేను ఎప్పుడైతే పార్లమెంటు సభ్యుడిగా అవకాశం దొరకాలి అని చెప్పేసి ఎప్పుడైతే నేను రిక్వెస్ట్ చేసుకున్నా బీఆర్ఎస్ పార్టీ అధినేత మా కేసీఆర్ గారికి, అది సోషల్ మీడియాలో కావచ్చు, పత్రికలలో కావచ్చు, ఎప్పుడైతే వచ్చిందో అనేక జిల్లాల నుంచి, ఓకే, అటువైపు నారాయణఖేడు నుంచి, ఇటువైపు ఖమ్మం నుంచి, ఇటువైపు మంచిర్యాల నుంచి, మరి అన్ని ప్రాంతాల నుంచి అన్న మీరు పోటీ చేయండి, అవకాశం వస్తే కేసీఆర్ గారిని అడగండి, మీరు గెలుస్తారంటా ఉన్నారు. ఒక పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కూడా అన్న మీకు అవకాశం ఇస్తే బాగుంటుంది అంటే, ఇప్పుడు కొంత ఈ సమాజంలో చదువుకున్నటువంటి ఉద్యోగ వర్గాలు కావచ్చు, చదువుకున్నటువంటి విద్యార్థులు కావచ్చు, చదువుకున్న యువతలో కావచ్చు, కొంత కాన్సెప్ట్ పెరిగింది. మేము కూడా మా వర్గాలకి అవకాశం దొరకాలనే ఆలోచన పెరిగింది. కాబట్టి ఆ వర్గాల అవకాశం కావాలనుకున్నప్పుడు, ఆ వర్గాల నుంచి నాకు కావాలని బలంగా వినిపిస్తున్నప్పుడు, డెఫినెట్గా మా వర్గం వాడు ఈ రాజకీయాల్లో ఈ అవకాశం ఇస్తే బాగుంటుంది అనేటువంటి సపోర్ట్ ఎక్కువ వస్తున్నప్పుడు రాజకీయ పార్టీలు కూడా అటువైపుగా ఆ దిశగా చర్యలు తీసుకుంటేనే భావనతోటే ఇవాళ నేను భువనగిరి ఎంపీ అడగడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా భువనగిరి ఎంపీ పరిధిలో గతంలో అనేక మంది యమహేములు పోటీ చేసినప్పటికీ డెఫినెట్గా ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆవశ్యకత, కార్యకర్తల కోసం పనిచేసేవాడు, కార్యకర్తలకు ఏదైనా ఆపద వస్తే ఉండేవాడు, కార్యకర్తలకు ఏదైనా కష్టం వస్తే వాళ్ళ వెంట నిలబడేవాడు ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి అవసరం ఉంది. మొదటి పాయింట్.
రెండో పాయింట్, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకి ఎందుకు అవసరం ఉందంటే తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ హక్కుల్ని, తెలంగాణ ఆకాంక్షల్ని నెరవేర్చేది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి నాయకత్వం అనే భావన ఇంకా ప్రజల్లో దృఢపడి ఉంది. కాబట్టే రేపు పార్లమెంట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తు కోటేస్తారు. రెండో పాయింట్. మూడో పాయింట్, మేము 2014 నుంచి 2024 వరకు ఇవాళ భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ రేపు పార్లమెంట్ ఎలక్షన్లో అడిగేటప్పుడు అయ్యా మీరు ఎన్ని క్వశ్చన్లు అడిగిరయ్యా తెలంగాణ అస్తిత్వం గురించి, తెలంగాణ ఆకాంక్షల గురించి, తెలంగాణ కేటాయించే బడ్జెట్ల గురించి మీరు ఎన్ని క్వశ్చన్లు అడిగారంటే వాళ్ళు అడిగిన క్వశ్చన్లు కాంగ్రెస్ పార్టీ అడిగింది 1200 క్వశ్చన్లు, బీజేపీ అడిగింది 190 క్వశ్చన్లు, భారత రాష్ట్రం అడిగింది 4754 క్వశ్చన్లు. ఈ తెలంగాణ రాష్ట్రం కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధుల కోసం, కేంద్రం నుంచి వచ్చేటువంటి బడ్జెట్ కోసం, కేంద్రం నుంచి వచ్చే ప్రాజెక్టుల కోసం, కేంద్రం నుంచి రావాల్సిన తెలంగాణ హక్కుల కోసం అడిగిందే. మరి తెలంగాణ హక్కుల్ని, ఆకాంక్షల్ని 4754 క్వశ్చన్ల రూపంలో అడిగిన బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు తెలంగాణ ప్రజలు భువనగిరిపైలు ఓటేయొద్దని నేను అడుగుతాను. ఓటు అడిగే హక్కు మాకే ఉంది, ఓటు మాకు వేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ప్రజలు రిక్వెస్ట్ చేస్తామంటున్నాం మేము. ఓకే అన్న, విష్ యూ ఆల్ ది బెస్ట్. అంటే మీరు అనుకున్నటువంటి నిర్ణయం, తీసుకున్నటువంటి నిర్ణయం సాకారం కావాలని నేను కూడా కోరుకుంటున్నా. కాకపోతే మీరు ఇవన్నీ సమస్యలు నెట్టుకొచ్చి నిలబడగలుగుతారా? 100% పక్కా 100%. 14 ఎమ్మెల్యే మిస్ అయింది, 2021 దాకా నిలబడ కదా, కార్పొరేషన్ చైర్మన్ వచ్చిందాక. ఇలా 99 నుంచి వామపక్ష రాజకీయాల నుంచి 2024 వరకు దూదిమెట్ట బాలయ్య యాదవ్కి ఏ ఆస్తులున్న రాజకీయాలకు వచ్చిండు, ఏ అంతస్తులునే రాజకీయాలకు వచ్చిండు, ఏ గాడ్ ఫాదర్ ఉన్న రాజకీయాలకు వచ్చిండు? తెలంగాణ ప్రజలే నా గాడ్ ఫాదర్ అంటున్నా. ప్రజలే చరిత్ర నిర్మాతలంటూ మన గతం చాటుతున్నది. ప్రజలు ఈ చరిత్ర నిర్మించేవాళ్ళు, ప్రజల చరిత్ర నిర్మిస్తారనే ప్రజలు నమ్ముకొని రాజకీయాలకు వచ్చిండు. కానీ ఇప్పుడు చెల్లని రూపాయి అయిపోయింది కదా బీఆర్ఎస్ పార్టీ. ఎంపీగా అంటే లోక్సభ ఎన్నికలకు సంబంధించి చూసుకుంటే ఈ చెల్లని రూపాయి మళ్ళీ గెలుతుందా? లోక్సభ సర్వే ఏం చెప్పింది? 10 స్థానాల పైచిలుకు స్థానాలు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తని ఇచ్చింది. చెల్లని రూపాయి అయితే రేపు చెల్లుతుందని చెప్తుందా? మస్తు సర్వేలు ఉంటాయన్న, సర్వేల రిపోర్ట్లు. నేనేమంటున్నంటే ఇవాళ చెల్లని రూపాయి కాదు, తెలంగాణ రాష్ట్రాన్ని చెల్లించిన రూపాయి ఇది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన బీఆర్ఎస్ పార్టీది. తెలంగాణ అస్తిత్వాన్ని నెత్తినెత్తుకున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రం అనేది సిద్ధించకపోతే, తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ అనే నా మహానాయకుడు పుట్టకపోతే ఈ తెలంగాణ రాష్ట్రం సిద్ధించేదా? క్రాంతి ఒక్కసారి గుండె మీద చేసుకొని చెప్పు. కేసీఆర్ తిట్టే వాళ్ళని అడుగుతా ఉన్నా, మీకు కేఆర్ టీవీ ద్వారా కేసీఆర్ని రాజకీయంగా విమర్శించే వాళ్ళని అడుగుతా ఉన్నా. కేసీఆర్ని ఇష్టం వచ్చినట్టు ఎంత లేస్తే అంత, ఎంత తోస్తే అంత కేసీఆర్ అనే మహానాయకుడు ఈ తెలంగాణ రాష్ట్రం కోసం 2001 నుంచి ఉద్యమం చేయకపోతే, పార్టీ నిర్మించకపోతే, రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శించకపోతే తెలంగాణ రాష్ట్రం సిద్ధించేదా? ఈ సిద్ధించిన తెలంగాణలో ఇవాళ ముఖ్యమంత్రులుగా ఏలుతున్న వాళ్ళు మరి ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రులు అయ్యేటోళ్ళ? నేను అంటా ఉన్నా, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఎంతకు లేస్తే అంత మాట్లాడుతుండగా నాలుక లేస్తే. ఈ ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్రంలో కనీసం మంత్రిని అయ్యేటోడు అంటున్నా నేను. మంత్రిని అయ్యేటోడా ఈ ముఖ్యమంత్రి? ఈ రేవంత్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాదు, మంత్రిని అయ్యేటోడా? మీ కేఆర్టీవీ ద్వారా అడుగుతా ఉన్నా. కాబట్టి మాట్లాడేటప్పుడు వెనక ముందు చూసుకొని మాట్లాడాలి. వెనక 7 తరాల చరిత్ర ఏందో తెలుసు నీది, ముందు తరాల చరిత్ర ఆల్రెడీ ఇప్పుడు అర్థమైపోతుంది. కాబట్టి ఇవాళ ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా నేను. రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి పైన మాట్లాడే ముందు కొంచెం ఆలోచించి మాట్లాడు, వివేకంతో మాట్లాడు, విచక్షణతో మాట్లాడు. కళ్ళు దాగిన కోతి లెక్క, కళ్ళు దాగి కోతి వనమంతా జడగొట్టినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకంటున్నాను నేను. కాబట్టి రాజకీయాల్లో హుందాతానాన్ని ఎవరించు. బొంద పెడతావు, ఏం పెడతావా బొంద? నీలాంటి బొంద పెడతాను వాళ్ళు అందరూ బొందలకే పోయారు. చంద్రబాబు నాయుడు రాష్ట్రం నుంచి పారిపోయాడు. బీఆర్ఎస్ పార్టీని బొంద పెడతా, కేసీఆర్ని నలిచేస్తా, తులిచేస్తా చంద్రబాబు రాష్ట్రం నుంచి పారిపోయాడు. కానీ ఆ భాషను బీఆర్ఎస్ పార్టీని మొత్తం లేకుండా చేస్తాన రాజశేఖర రెడ్డి మమ్మల్ని బొంద పెడతాను ఆయనే బొందలకు పోయాడు. మేమేం కాదంటలే, కానీ మీ వివేకంతో క్వశ్చన్ లేయండి. ఇవాళ నేనేమంటున్నాను, మేము నేర్పించిన భాష తెలంగాణ ఉద్యమ సమయంలో ఒక నాయకుడిగా కొన్ని సందర్భాల్లో మాట్లాడవచ్చు. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మొన్న రేవంత్ రెడ్డి రండా అన్న మాట తీసుకొచ్చి ఓపెన్గా మాట్లాడుతూ, నేను అనొచ్చా అనరాదు, రేవంత్ రెడ్డి మాట్లాడాడు. రేవంత్ రెడ్డి అట్లా మాట్లాడడానికి కారణం కిషన్ రెడ్డి గారిని గతంలో కేసీఆర్ గారు అన్న మాట నిజమా కాదు? ఒప్పుకోండి మీరు దీన్ని. నేను ఏమంటున్నంటే క్రాంతి, అనడానికి చెప్పడానికి సందర్భం ఉంటుంది. కిషన్ రెడ్డి అన్న సందర్భం ఏదైతే ఉందో, ఆ రోజు తెలంగాణ ప్రాజెక్టులు ఏదైతుందో, తెలంగాణ విభజన అంశాలు ఏదైతుందో, తెలంగాణ సంబంధించినటువంటి నెరవేర్చినటువంటి కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏమైంది, ఉక్కు కర్మాగారం ఏమైంది, గిరిజన విశ్వవిద్యాలయం ఏమైంది, పసుపు బోర్డు ఏమైంది, తెలంగాణ హక్కులు నెరవేర్చావా నువ్వు?
తెలంగాణ హక్కుల పట్ల అయితే మాట్లాడవా? అయితే రండి తెలంగాణ అంశాల గురించి మాట్లాడవా నువ్వు? ఇవాళ కేసీఆర్ ఎందుకు నువ్వు అంటున్నా నేను కేఆర్ఎంబి సంబంధించినటువంటి అంశాలన్నీ కేంద్రానికి అప్పజెప్పి, నాగార్జున సాగర్ సంబంధించినటువంటి అంశాలన్నీ కేంద్రానికి అప్పజెప్పి కేసీఆర్ని రండి అంటే అప్పజెప్పినోడు రండి అవుతాడా? అనేక మంది క్రాంతి తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెనకాల నడిచినట్టు అనేక మంది నాకు ఆ రోజు 11:08 నర్సింగ్ బట్ల అనే విలేజ్ ఉంటుంది, ఏడ్చిండండి. ఏందన్నా కేసీఆర్ని పట్టుకొని గింత పెద్ద మాటలా? ఎంతమంది కలత చెందిరు, ఎన్ని గుండెలు కలత చెందిన కేసీఆర్ ఆ మాట నాతోటి. అరే తెలంగాణ ఉద్యమంలో అంత పెద్ద మాట్లాడలేడని ఎవడు కేసీఆర్ని? ఏం తీయాలి ఈయన వచ్చి ఇంత పెద్ద మాట్లాడుతున్నాడు అని మాట్లాడినారు. ఎందుకు రండి అవుతారు కేసీఆర్? తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినందుక, తెలంగాణ హక్కుల్ని కాపాడినందుక, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఈ తెలంగాణ భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా నిలిపినందుక కేసీఆర్ రండి అవుతాడు. తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పి 2009లో వెనకకు పోయి డిసెంబర్ 23వ తారీఖు రోజు వెనకకు తీసుకొని 1200 మంది అమరవీరులని బలి చేసుకున్న కాంగ్రెస్ పార్టీ రండా. తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడుతూ ఉంటే విద్యార్థులపైకి బుల్లెట్లు వాయువులు పంపింది కాంగ్రెస్ పార్టీ రండా. తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడుతున్నటువంటి విద్యార్థుల్ని, యువకుల్ని జైల్లో పెట్టినందుకు కాంగ్రెస్ పార్టీ రండా. తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తామని చెప్పేసి 1956లో 1948 నుంచి 2014 వరకు మోసం చేసినందుకు కాంగ్రెస్ పార్టీ రండా. ఇప్పుడు వాళ్ళ 369 విద్యార్థులను చంపినందుకు రండా. ఏం మాట్లాడుతురండి? ఇన్ని చేసింది కాంగ్రెస్ పార్టీ మోసాలు, ఇన్ని మోసాలు చేసినందుకు కాంగ్రెస్ పార్టీ రండా, ఆ నాయకుడు రండా. వాళ్ళు అంటారు, మీరు అంటారు, మీకు వాళ్ళకి తేడా అయింది. ఏమన్నాం మేము? ఆయన అన్నాడు మీ నాయకుడు అని చెప్పేసి మీరు ఇప్పుడు అంటున్నారు కదా. 100% అండి. నీకు నువ్వు అనుకోవచ్చు 1,000 మా వైపు చూపిస్తే 3,000 మీ వైపు చూపిస్తాయి. అదేనా మాట్లాడే తీరు? బొంద పెడతాడు. ఏం బొంద పెడతాడండి? ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఏం మాట్లాడతారండి? కల్వకుంట్ల చంద్రశేఖర్ కుటుంబాన్ని బొంద పెడతానండి. అరే బాబు, నిన్ను బొంద పెట్టడం కోసం కాదా ఓట్లేసింది నీకు? ప్రజల బాధలే ఉంటే తెలుసుకో, ప్రజల కష్టాలు తెలుసుకో. రేవంత్ రెడ్డి నేను చెప్తాను, నేను ఆడికి వెళ్తాడు, అక్కడికి వెళ్ళి దావోసులు ఏం మాట్లాడతాడండి? బీఆర్ఎస్ పార్టీని 100 ఫీట్ల లోతులో బొంద పెడతాను మాట్లాడతాడు. నేను అంటా ఉన్నా మీ టీవీ ద్వారా, కేఆర్ టీవీ ద్వారా, ఒకవేళ మీరు ఇచ్చినటువంటి 420 హామీలు ఏదైతున్నాయో, 420 హామీలు ఏదైతున్నాయో 100 రోజులలో మీరు అమలు చేయకపోతే 1000 ఫీట్ల లోతు నేను ఈ పార్టీని బొంద పెడతారు. ఏం మాట్లాడుతూ ఉండు? అర్థం ఉందా? ఏమన్నా మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నావా? మైండ్ దొబ్బి మాట్లాడుతూ ఉన్నావా? ఒక తొలి ముఖ్యమంత్రి పైన, తెలంగాణ జాతిపిత పైన, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం తన ప్రాణాన్ని సైతం లెక్క చేయని నాయకుని పైన మాట్లాడే మాటలు ఇవి? రాజకీయాలు ఇది తగునా? అంటే నువ్వు అపరిచితుడు అంటాను నేను. అంతకంటే ముందు ఆ రోజు సాయంత్రం ప్రెస్ మీట్ కంటే ముందు నువ్వు వెంకయ్య నాయుడు యొక్క పద్మ అవార్డుల యొక్క పురస్కారంలో పాల్గొన్నావు. వెంకయ్య నాయుడు చెప్పారు ఆ రోజు భాష సరిగ్గా నేర్చుకోవాలని చెప్తే ఇప్పటి నుంచి మంచిగా మాట్లాడుతున్నావు. అపరిచితుడు పొద్దునాటు మంచిగా మాట్లాడుతున్నాడు, సాయంత్రానికి మర్చిపోయిందా? రేవంత్ రెడ్డి అపరిచితుడు అంటున్నాను నేను. లేకపోతే ఏమన్నా కక్ష గిట్ల పెట్టుకున్నాడా బీఆర్ఎస్ నాయకుల పైన, కేసీఆర్ గారి పైన, బీఆర్ఎస్ పార్టీ పైన? ఏమైనా గెట్ట పంచాది ఉందా రేవంత్ రెడ్డికి? మాకు అడుగుతున్నా నేను. రేవంత్ రెడ్డి గతంలో రేవంత్ రెడ్డి గారు తన కూతురు మ్యారేజ్ కూడా పర్మిషన్ తీసుకొని రావాల్సి వచ్చినటువంటి పరిస్థితి. వాళ్ళ కోసం, దేశ స్వాతంత్రం కోసం పొట్లాయండి ఆ రోజు. జైల్లో, తెలంగాణ స్వాతంత్రం కోసం జైల్లో ఉండాలి. కాంతి గారు రేవంత్ రెడ్డి గారు ఏమన్నా ఆ రోజు జైల్లో ఉన్నది తెలంగాణ స్వతంత్రం కోసమా, తెలంగాణ రాష్ట్ర సాధన కోసమా, లేకపోతే విద్యార్థుల యొక్క ఉస్మాన్ షీట్లో కొట్లాడుతూ ఉంటే విద్యార్థులు నిలిపించడం కోసం పోయిండా? రేవంత్ రెడ్డి ఎందుకు పోయిండు జైలుకు? ఓటుకు నోటు కేసులు. ఆయన గురువు చార్లెస్ శోభరాజ్ ఉంది కదా, ఆయన గురువు చంద్రబాబు నాయుడు చార్లెస్ శోభరాజ్ అంటారు ఆయనని. కేసీఆర్ అంటా ఉన్నావు కదా నువ్వు. నీ గురువు చార్లెస్ శోభరాజ్ ఏం చేసిండు? తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టమని 50 లక్షల రూపాయలు లంచం తీసుకొని, పైసలు తీసుకొని మా ఎమ్మెల్సీ దగ్గర పోయి బేరం చేస్తూ ఉంటే అడ్డంగా దొరికి నువ్వు, అడ్డంగా దొరికినోడిని పైసలు ఇస్తూ అడ్డంగా దొరికినోడిని పూజిస్తారా? జైలు పెట్టకపోతే ఎలా పెడతారు? దాంట్లో నీ పెళ్లి రావచ్చు, దాంట్లో నీ బిడ్డ పెళ్లి రావచ్చు. పార్టీ నాయకులు మీ అధిష్టానం స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించారా దాంట్లో? నాకేం అవసరం ఉంటుంది? పైసలు ఇచ్చింది చంద్రబాబు నాయుడు, వాళ్ళ చార్లెస్ శోభరాజ్ వాళ్ళ గురువు గారు. పైసలు తీసుకుపోయింది ఈయన, ఇచ్చింది మా ఎమ్మెల్సీకి, దొరికింది వాళ్ళు. దొరికినాక జైలు పెట్టకపోతే ముద్దు పెట్టుకుంటారు. రేవంత్ రెడ్డి ముద్దు పెట్టుకుంటారు జైలు పెట్టకపోతే. కక్ష ఏం లేదు, చట్టం తన పని. కాబట్టి చట్టం తన పని కాదు, చేసినటువంటి దుర్మార్గాన్ని ఆ రోజు ప్రభుత్వం పట్టుకొని నీ జైలు వేసింది. కచ్చ సాధింపులు ఏం లేవు. నువ్వు అడ్డంగా దొరికినవు. అరే నీ చరిత్ర అడ్డంగా దొరికి నువ్వు ఏం మాట్లాడుతున్నావు? మీ పార్టీ నాయకులు కూడా అక్కడ 50 లక్షలతో దొరికినావు, అక్కడ నీ మాణిక్య ఠాకూర్ దగ్గర 50 కోట్లతో పదవి దొరుకున్నావు. నేను అంటలే, అంటుండు కదా ఆయన. ఏమంటున్నాడు? మేనేజ్మెంట్ సీఎం ఈయన, 50 కోట్ల మేనేజ్మెంట్ సీఎం 50 కోట్లతో పదవి కొనుక్కున్నాడు. అరే నేను అనలేదా? కోమరెడ్డి వెంకరెడ్డి అన్నాడు, నేను అనలే, జగ్గారెడ్డి అన్నాడు.
నేను అల్లి హనుమంతరావు అన్నాడు 50 లక్షలతోటి ఇక్కడ పట్టుబడ్డావు 50 కోట్లతోటేమో అక్కడ పెట్టుబడి పెట్టి పీసీసీ ప్రెసిడెంట్ తీసుకున్నావు. ఎందుకు ఇచ్చారండి రేవంత్ రెడ్డికి? రేవంత్ రెడ్డికి ఉన్న అర్హతలు ఏంటివి? ఒకటే అర్హత, చంద్రబాబు నాయుడు శిష్యుడు, 50 కోట్ల రూపాయల మేనేజ్మెంట్. అంటే నేషనల్ పార్టీలో కూడా చంద్రబాబు నాయుడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే జరిగేంత ఉన్నదా? మరి ఆయన కావాల్సిన వాళ్ళు ఇలా వేమిరెడ్డి నరేందర్ రెడ్డి ఎవరు? కాంగ్రెస్ పార్టీలో 2 గ్రూపులు ఉన్నాయి ఇప్పుడు, అసలు కాంగ్రెసు, తెలుగు కాంగ్రెస్. అంటే తెలుగుదేశం నుంచి వచ్చిన కాంగ్రెస్ వాళ్ళు అదేవిధంగా కాంగ్రెస్ కోసమే పనిచేసేవాళ్ళు. నేనన్నమాట కాదు, హనుమంతరావు, జగ్గారెడ్డి, కోమరెడ్డి, వెంకరెడ్డి, జానారెడ్డి సీనియర్ నాయకులు. ఎందుకంటే పార్టీ నాయకులు ఒకటి మంచిగా నేర్చుకున్నారు ఏంటి అని అంటే వాళ్ళకే తాకులాటలు పెట్టిస్తారు. మీరు గతంలో అసెంబ్లీలో కేటీ రామారావు గారు అదే విధంగా మాట్లాడారు, ఇప్పుడు మీరు అదే విధంగా మాట్లాడారు. నేనేమంటున్నంటే ఇవాళ వారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతకి వారి నియామకాలు ఉన్నాయి కదా, వేమిరెడ్డి నరేందర్ రెడ్డి, డీజీపీ మహేందర్ రెడ్డి, అదేవిధంగా రేపు ప్రణాళిక సంఘం మాండ వెంకటేశ్వరరావు, ఏదైతే సీతక్క, ఏదైతే టీడీపీ నుంచి వచ్చినటువంటి వాళ్ళకు ఎప్పుడైతే ప్రయారిటీ ఇస్తూ ఉండో కాంగ్రెస్ పార్టీలోనే ఒక చర్చ జరుగుతూ ఉంది. అసలు కాంగ్రెస్ ఎటుపోయింది, తెలుగు కాంగ్రెస్ వచ్చింది అని మదన పడతా ఉన్నారు, ఆవేదన పడతా ఉన్నారు, ఆలోచనలు మాతో పంచుకుంటా ఉన్నారు. అయ్యో మా జీవితం అంతా నేను అంటలే సార్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క యొక్క సతీమణి ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలోనే ఇచ్చింది. అయ్యో ఎవరో వచ్చి ముఖ్యమంత్రి అయినరు, నా భర్త పార్టీ కోసం కష్టపడ్డాడు, నా భర్త అయితే బాగుండని అన్నది. ఇది వాస్తవం కాదా? అంటే వాళ్ళలో ఉన్న అసంతృప్తిని వాళ్ళు చెప్తా ఉంటే మేము అనిపిస్తున్నాను మీరు అంటారు. రైట్, ఓకే. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని కులగొట్టే ప్రయత్నం చేస్తుందా? కాంగ్రెస్ పార్టీ మేము ఎందుకు కూలగొడతాం? వాళ్ళే కూలగొట్టుకుంటారు, వాళ్ళే కూలగొట్టుకుంటారు. కాంగ్రెస్ పార్టీని ఎవరు కూలగొట్టాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ కూలగొట్టుకుంటారు, ఒకరికొకరు కూలగొట్టుకుంటారా? వాళ్ళే శత్రువులు. మేము పోయి పత్తగా పోయి మేము గేమ్ ఆడాల్సిన అవసరం లేదు, వాళ్ళే గేమ్ ఆడుకుంటారు. ఎందుకంటే దావోస్ రేవంత్ రెడ్డి ఎప్పుడైతే పోయిండో రెవెన్యూ శాఖ మంత్రిని నేనే నెంబర్ 2 అని ఒక ఆయన అంటాడు, డిప్యూటీ సీఎం నేనే నెంబర్ 2 అని ఒక ఆయన అంటాడు, నేను గతంలోనే డిప్యూటీ సీఎంగా చేసిన దామోదర్ నారాయణ నేనే నెంబర్ 2 అంటాడు. నేను పెప్పర్ స్ప్రే సైతం తట్టుకొని ఎంపీ ఉన్నప్పుడు కొట్లాడిన తెలంగాణ కోసం నేను ఇప్పుడు బీసీ సంక్షేమ మంత్రిగా ఉన్నా నేనే నెంబర్ 2 అని పొన్నం ప్రభాకర్ అంటాడు. కోమరెడ్డి వెంకరెడ్డి అసలు నేను అసలు కాంగ్రెస్ కార్యకర్తను, నాకు ముఖ్యమంత్రి కావాలని పీఠం నానే అంటాడు. మేమెందుకు కొట్లాడినాం? మేము మావోడు అన్న పోయి బీఆర్ఎస్ పోయి నేను ముఖ్యమంత్రి అంటున్నాం. మేము వాళ్ళ పార్టీలో ఉన్నోళ్ళే వాళ్ళే ముఖ్యమంత్రులు అని ప్రకటించుకుంది వాళ్ళు, నెంబర్ 2 అని చెప్పుకుంది వాళ్ళు, సోషల్ మీడియాలో పెట్టిస్తుంది వాళ్ళు, వాళ్ళకే పోటీ. మాకేం సంబంధం? వాళ్ళ పార్టీని బడగొట్టాలంటే మాకేం అవసరం? ప్రజాస్వామ్యంలో ప్రజలు వాళ్ళకు ఒక మ్యాండేట్ ఇచ్చినారు, ప్రజలకు ఏమైనా చేయాల్సిన అంశాలు చేయమని చెప్తాను తప్ప కూలగొట్టాల్సిన అవసరం మాకు లేదు. ఒకవేళ కూలగొట్టుకుంటే వాళ్ళే కూలగొట్టుకుంటారు. మీ కేఆర్టీ ద్వారా అడుగుతా ఉన్నా, ఈ ప్రభుత్వం 5 ఏళ్ళు సాఫీగా కొనసాగాలని కోరుకుంటా ఉన్నా. నేను ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 420 హామీలు అమలు చేయాలని కోరుకుంటా ఉన్నా. ఈ ప్రభుత్వం 100 రోజులలో ఏదైతే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పిందో ఇప్పటికి 60 రోజుల పైచీలకు అయిపోయింది. వక్రీకరించి అంటున్నారు మీరు, అంతే కదా? ఏమంటున్నారు? వక్రీకరించి అంటున్నారు మీరు, క్రిటిసైజ్ చేసుకుంటే మాట్లాడుతూ ఉన్నారు. ఏం క్రిటిసైజ్ చేస్తా ఉన్నాం? మేము క్రిటిసైజ్ అంటారా? అంటే మీరేమైనా ఒత్తాస నిజంగా మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీకి ఒత్తాస పలుకుతున్నారు? నిజంగా ఒత్తాస పలుకుతున్నారా? మీరు మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ళు పరిపాలన కొనసాగించాలనుకుంటారా? ఎస్ అంటే మనస్ఫూర్తిగా 5 ఏళ్ళు మనస్ఫూర్తిగా పరిపాలించాలి. 1% కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేయాలి. రైతు భరోసా నిధులు అన్ని ఎకరాలను రైతులకు విడుదల చేయాలి. రైతు రుణమాఫీని వెంటనే 2 లక్షలు అమలు చేయాలి. 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ప్రతి మహిళకి ఇవ్వాలి. అదేవిధంగా 2500 రూపాయలు ప్రతి నెల మహిళకు సపోర్ట్ రావాలి. ముసలమ్మకు పంచాయతీ పెట్టింది అన్నాడు కదా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్. ఆ ముసలయ్యకు 4000 పింఛన్ ఎవ్రీ మంత్ ఇవ్వాలని కోరుకుంటా ఉన్నా. గ్రూప్ 1 ఫిబ్రవరి 1న వేస్తామని నోటిఫికేషన్, గ్రూప్ 1 నోటిఫికేషన్ రాలే. పరీక్షలు రద్దు కేసీఆర్ నాయకత్వంలో అన్నారు. ఆల్రెడీ జనవరి 7, 8 తారీఖులు జరగాల్సిన పరీక్ష రద్దయిపోయింది ఆల్రెడీ. అదేవిధంగా అప్పుల పాలు చేసిండి కేసీఆర్ అన్నారు కదా, ఇప్పటికీ 15,000 కోట్ల అప్పు ఆల్రెడీ చేసిండు. ఒక్క స్కీమ్ అమలు చేయకుండా ఈ దేశంలో అప్పు తీసుకున్న రాష్ట్రం రేవంత్ రెడ్డి నాయకత్వమే, రేవంత్ రెడ్డి సర్కారే. కాబట్టి మాకు ఎటువంటి శశభిషలు లేవు. ఈ ప్రభుత్వం ముందుకు పోవాలని కోరుకుంటా ఉన్నాం. ఆ టీంలో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడైతే ఇప్పుడు 12 మంది ఉన్నారు టీం, ఆ టీంలో ఉన్న వాళ్ళ మధ్యన వర్గ విభేదాలు వచ్చి ఆ టీంలో ఉన్నవాడు ముఖ్యమంత్రి పీఠం కోసం కొట్లాడితే దానికి మేము బాధ్యులం కాదు. సాఫీగా మనస్ఫూర్తిగా చెప్తాను మీ కేఆర్టీ ద్వారా, రేవంత్ రెడ్డి సర్కార్ 5 సంవత్సరాలు సాఫీగా పోవాలని కోరుకుంటా ఉన్నా. ఎవరు మంత్రాలు ఇట్లా ఎత్తలేరా కూలితే బాగుండవు అని చెప్పేసి? ఎవరు మీ పార్టీ వాళ్ళు ఎవరికి వేస్తారు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమని మంత్రాలు వేస్తారు? కూలితే బాగుండు, కూలిపోతే బాగుండు పార్టీ అని చెప్పి. కూలాల్సిన అవసరం లేదంటున్నా నేను.
కూలాల్సిన అవసరం లేదు, కూలగొట్టాల్సిన అవసరం మాకు లేదు. కూలగొట్టుకుంటే కాలబెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాలబెడతారు. కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గింజుకుంటున్నారు, కొట్లాడుకుంటున్నారు. అసలు వాళ్ళకే వాడతలేదు అని చెప్పేసి అంటున్నాను. మరి రేవంత్ రెడ్డి అన్నారు స్వయంగా. 24 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి ఎన్ని సంవత్సరాలు అధికారం ఉంది? 10 ఏళ్ళే. 14 ఏళ్ళు మేము అధికారం లేకుండానే ఉన్నాం. మీరేమనుకుంటారంటే అధికారం ఏదో మాకేదో మొత్తం శాస్త్రమైనట్టు, అధికారంతో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పుట్టినట్టు ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. మేము మొదట పుట్టింది అధికారం లేకుంటే అధికారాన్ని త్వజించి నీ పదవులు ఎంట్రికతో సమానం, నీ పదవులు గడ్డిపోతో సమానం అని పదవుల్ని త్వజించి వచ్చింది టీఆర్ఎస్ పార్టీ. పదవుల కోసం బీఆర్ఎస్ పుట్టలే, పదవుల కోసం టీఆర్ఎస్ పుట్టలే. రైట్, ఓకే. ఇప్పుడు నల్లగొండలో పెట్టబోయే సభకు సంబంధించి చూసుకుంటే ఎందుకు ఇన్ని రోజుల తర్వాత మీరు అనేటటువంటి పెద్ద పులి బయటకు వచ్చింది? క్రాంతి గారు 2 అంశాలు చెప్తా ఉన్నాను నేను. కేసీఆర్ గారు ఓడిపోవడం, కేసీఆర్ గారికి తదనంతరం ఏదైతే హాస్పిటలైజ్ కావడం, తర్వాత ప్రమాణ స్వీకారానికి వచ్చినారు. ఏ నాయకుడైనా ఏ పార్టీ అయినా తమ నాయకుడు ఆరోగ్యం కోలుకొని బయటకు వచ్చినప్పుడు కొంత స్పిరిట్ వస్తుంది, కొంత ఉత్సాహం వస్తుంది. ఆ ఉత్సాహంలో భాగంగా మా నాయకునికి 1983 నుంచి ఇప్పటి వరకు సుమారు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది. ఈ 40 సంవత్సరాల జర్నీలో వారు చేపట్టని పదవి లేదు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా, ఉద్యమ నాయకుడిగా అనేక పదవులు చేపట్టినాడు. కాబట్టి అటువంటి అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకుడు, ఒక ముఖ్యమంత్రిగా అనుభవం ఉన్న నాయకుడు ఇవాళ మళ్ళీ ప్రతిపక్ష నేతగా ప్రజల ముందుకు వచ్చినప్పుడు ఆరోగ్యం కోలుకొని డెఫినెట్గా పార్టీ ఆ స్ఫూర్తినిస్తుంది, మాకు ఆ ధైర్యం వస్తుంది. ఆ ధైర్యం వచ్చే క్రమంలో డెఫినెట్గా ఆ పెద్ద పులి బయటకు వచ్చినట్టే మాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ దేశంలో 18 రాష్ట్రాల డిమాండ్ ఉండే క్రాంతి. ఎందుకు 18 రాష్ట్రాల డిమాండ్లు ఎందుకు మరి సాధన కాలేదు? 18 రాష్ట్రాలు వాళ్ళు పూర్వాంచల్ కావచ్చు, ఉత్తరాంచల్ కావచ్చు, అనేక ప్రాంతాలకు రాష్ట్రం కావాలని కోరుకున్నవి. ఎందుకు డార్జిలింగ్ కూడా ప్రాంతం కూడా రాష్ట్రం కావాలని కోరుకుంటుంది? ఎందుకు కాలేదు? కేసీఆర్ గారు చాణక్యత ఉంది కదా, కేసీఆర్ గారు చతురత ఉంది కదా. కాబట్టి అటువంటి కేసీఆర్ చతురత, చాణక్యత రేపు మా పార్టీకి, మా నాయకుడు మంచి ఆరోగ్యంగా తిరిగి వచ్చిన కాబట్టి డెఫినెట్గా మాకు పెద్ద పూలే అంటున్నాను నేను. డెఫినెట్గా పెద్ద పూలే బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకే పెద్ద పులి కాదు, తెలంగాణ హక్కులకు పెద్ద పులి, తెలంగాణ ఆకాంక్షలకు పెద్ద పులి, తెలంగాణ అవకాశాలకు పెద్ద పులి, తెలంగాణ ఎజెండాను ఈ భారతదేశ పటం పైన కీర్తి పతాకలు ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తు నిలపడంలో కేసీఆర్ పెద్ద పులి అని చెప్తాను నేను. బాలరాజ్ యాదవ్ గారికి భువనగిరి ఎంపీగా స్థానం కల్పించకపోతే పార్టీ మారుతారు? ఫైనల్ క్వశ్చన్. ఆ అవసరం రాదంటున్నా. పార్టీ మారుతారా అన్నది నాకు. ఆ అవసరం రాదంటున్నా. టికెట్ ఇస్తారని మీరు అనుకుంటుర్రా? 100% ఇస్తారంటున్నా. టికెట్ ఇవ్వకపోతే మారుతారా అని నేను అడుగుతున్నా. పార్టీ మారాల్సిన అవసరం నాకు లేదంటున్నా. లేదంటారు? 100%. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పిలిచినా, కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ రాజకీయ పార్టీలు పనిచేసేటప్పుడు అవకాశాన్ని ఒక చోట వెతుక్కుంటాం, అవకాశం కోరుకుంటాం. అవకాశం రానప్పుడు మళ్ళీ పార్టీ కోసం మళ్ళీ పనిచేస్తాం. 2014 రాలే నాకు అవకాశం. ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చినాడు కేసీఆర్ వాస్తవానికి, దాన్ని అందుకోలేకపోయినా ఆయన పార్టీ మారినా. 2021 దాకా వెయిట్ చేసిన. ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి కోరుకుంటున్నా. అవకాశం ఇస్తే మంచిగా పని చేస్తా, ప్రజల ముందుకు పోతా, ప్రజలు నాకు ఎందుకు ఓటేయాలని అడుక్కుంటా, ప్రజలను రిక్వెస్ట్ చేసుకుంటా, ప్రజల్ని కడుపులో తలకాయ పెట్టి నేను అడుగుతా ఓట్లు. నేను నా ప్రజా గొంతుకునైతంట, ప్రజల కోసం పనిచేస్తంట. ఒకవేళ పార్టీ దూదిమెట్ట బాలయ్య యాదవ్ కాదు ఇంకెవరైనా పెడతా అన్నప్పుడు డెఫినెట్గా పార్టీ ఆలోచన మేరకే పనిచేస్తా. ఒకవేళ ఎక్స్ అనే అభ్యర్థికి భువనగిరి ఎంపీగా స్థానం కల్పించింది బీఆర్ఎస్ పార్టీ అనుకుందాం, మీరు వాళ్ళకి పనిచేస్తారా? 100% పార్టీ అధినేత నిర్ణయం, పార్టీ నిర్ణయమే నా నిర్ణయం ఉంటుంది తప్ప వ్యక్తిగత నిర్ణయాలు ఉండవు. ఇవాళ నీ కేఆర్ టీవీ ద్వారా నా వ్యక్తిగత ఆకాంక్షను నేను మీ టీవీ ద్వారా చెప్తా ఉన్నా తప్ప ఇది పార్టీ నిర్ణయం కాదు. రాజకీయాల్లో పార్టీ నాయకుడిగా పనిచేసేటప్పుడు ఒక అవకాశం అక్కడ ఉంది కాబట్టి ఆ పార్టీలో పనిచేసే ఒక మెంబర్గా అడుగుతాను అవకాశాన్ని. ఒకవేళ పార్టీ నిర్ణయం నేనే కరెక్ట్ అయితే నాకు ఇస్తుంది. ఒకవేళ ఇంకెవరైనా ఎక్స్ అండ్ జెడ్ వాళ్ళకి అవకాశం ఇవ్వాలన్నప్పుడు డెఫినెట్గా పార్టీ నిర్ణయానికే కట్టుబడి పనిచేస్తారు దూదిమెట్ట బాలయ్య యాదవ్. కేసీఆర్ గారి యొక్క నిర్ణయమే మాకు శిరోధార్యం. కానీ ఒకవేళ ఇచ్చినటువంటి క్యాండిడేట్, ఇచ్చినటువంటి అభ్యర్థి, పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థి ఒకవేళ మెరుగ్గా లేకపోతే, సార్ ఈ అవకాశాలు మెరుగ్గా లేవు, ఈ అవకాశం ఆయనకు లేదు,
ఈ అవకాశం ఇస్తే ఆయనకు నష్టం జరుగుతుంది పార్టీకి అని 100% బహిర్గతంగా చెప్పం. అంతర్గత సమావేశాలు డెఫినెట్గా చెప్తాం. ఎందుకంటే చెప్పకపోతే అడగని అమ్మైనా అన్నం పెట్టదు, అడగకపోతే పెడతారా రాజకీయాల్లో? డెఫినెట్గా మా ఆకాంక్షను చెప్పడంతో పాటుగా ఒకవేళ పార్టీ ఎక్స్ అండ్ జెడ్ని చూజ్ చేస్తే ఆ ఎక్స్ అండ్ జెడ్ ద్వారా వచ్చే ప్రయోజనాలు కూడా చెప్తాం కదా. ప్రయోజనాలు ఒకవేళ రాకపోతే వారి నుంచి నష్టం జరుగుతుందిగా పార్టీకి. డబ్బే ప్రధానం కాదు కంతి, డబ్బును చూస్తూ డబ్బే ప్రధానం కాదు అని అంటున్నారు. కానీ మీ పార్టీ అధిష్టానమే డబ్బులు ఉన్న వాళ్ళు రారు, ఎవరో వాళ్ళకి ఎంపీలు ఇద్దామని అంటున్నారు కదా. ఇప్పుడు డబ్బున్న నిజమా కాదా చెప్పండి? నేనేమంటున్నంటే ఇది నిజమా కాదా చెప్పండి? నేనేమంటున్నంటే ఇది నిజమా కాదా చెప్పండి? మీరు అన్ని దాటే ప్రయత్నం ఇప్పుడు చేస్తున్నారు. క్రాంతి 100% రాజకీయ పార్టీలు అట్లా ఆలోచన వచ్చినాయి, రాజకీయాలు అట్లా మారిపోయినాయి. డబ్బు 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 చుట్టూ తిరుగుతూ ఉన్నాయి రాజకీయాల్లో. డబ్బు అనేది శాశ్వతం అనుకుంటే ఇవాళ కర్ణాటక రాష్ట్రానికి డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతాడు, సిద్ధరామయ్య గాడు. సిద్ధరామయ్య అఫిడవిట్ చూడు నువ్వు 50 కోట్లు, డీకే శివకుమార్ అఫిడవిట్ చూడు 1413 కోట్లు. అంటే ఈ దేశంలో రిచెస్ట్ ఎమ్మెల్యే ఎవరు? డీకే శివకుమార్. డీకే శివకుమార్ కాలే ముఖ్యమంత్రి కర్ణాటకకి, సిద్ధరామయ్య అన్నాడు. డబ్బు ఒక మనిషిని, ఒక రాజకీయ నాయకుని కొంత దూరం ప్రయాణింపజేస్తుంది తప్ప శాశ్వతంగా రాజకీయాలు నిలిపేటట్టు చేయదు అంటున్నాను నేను. ఇది నా కొటేషన్ అంటున్నాను నేను. డబ్బు అనేది ఒక మనిషిని, ఒక రాజకీయ నాయకుని కొంత దూరం ప్రయాణింప చేయగలదు, కానీ శాశ్వతంగా నిలబెట్టలేదు అనే సిద్ధాంతం నమ్ముతున్న వాడిని. ఇవాళ మా పార్టీలో డబ్బున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారు, మా పార్టీలో వ్యాపారాల కోసం వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారు, ఇవాళ చూస్తూనే ఉన్నాం కదా మనం. ఎంతమంది చేజారుతూ ఉన్నారు, వాళ్ళకున్న కమిట్మెంట్ ఏంది, వారు ఎందుకోసం వచ్చారు, ఎందుకోసం పోతూ ఉన్నారు. కేసీఆర్ ఏమి ఇవ్వలేదు వాళ్ళకు, మంత్రి పదవులు ఇవ్వలేదా, ప్రాజెక్టులు ఇవ్వలేదా, డబ్బులు తినలేదా? ఎందుకు చేజారుతూ ఉన్నారు, ఎందుకు పక్క చూపులు చూస్తూ ఉన్నారు, ఎందుకు పక్కదారులు పడుతూ ఉన్నారు? నిజమైన కార్యకర్త, ప్రజల నుంచి వచ్చినటువంటి కార్యకర్త, ప్రజల కోసం పనిచేయాలన్న కార్యకర్త, పార్టీ కోసం పనిచేయాలన్న కార్యకర్త రాజకీయాల్లో నిలవాలి, గెలవాలని కోరుకునేవాడిని నేను. ఎందుకంటే ప్రజల కోసం పనిచేసేవాడు మాత్రమే పార్టీ కోసం పనిచేయగలుగుతాడు. పార్టీ కోసం పనిచేసేవాడు మాత్రమే అవకాశం వచ్చినా రాకపోయినా అధినేత నిర్ణయం పట్ల ఖచ్చితంగా ఒక అభిప్రాయంతో ఉంటాడు. రైట్ అన్న, అంటే మీరు కోరుకుంటున్నట్టు భువనగిరి ఎంపీ స్థానం మీరు కావాలని కోరుకుంటారు కదా, ఖచ్చితంగా అది నెరవేరాలని చెప్పేసి నా మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఒకవేళ టికెట్ ఇస్తే గెలవాలని కూడా కోరుకుంటున్నా. ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళకి సంబంధించి మీరు 1 వర్డ్ ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. చెప్పండి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. రాజకీయ చాణక్యుడు. కల్వకుంట్ల తారక రామారావు. ఓ మంచి నాయకుడు. కల్వకుంట్ల కవిత. మంచి తెలంగాణ బతుకమ్మ. హరీష్ రావు. ఒక వ్యూహం ఉన్న నాయకుడు. రేవంత్ రెడ్డి. పిట్ట కొంచెం కూతగనం. జగ్గారెడ్డి. ప్రజల మనిషి. ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ప్రజానాయకుడు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ప్రజలు ఉండే నాయకుడు. బండి సంజయ్. వ్యూహం ఉన్నది కానీ గమ్యం తెలియని నాయకుడు. ధర్మపురి అరవింద్. తెలివైన నాయకుడు కానీ గమ్యం వైపు ప్రయాణించని నాయకుడు. రఘునందన్ రావు. మంచి ఫైటర్. ఈటల రాజేందర్. మానవత్వం ఉన్న మనిషి. జగదీశ్వర్ రెడ్డి. తెలివైన నాయకుడు. పైలాశేఖర్ రెడ్డి. మానవత్వం ఉన్న నాయకుడు. జిట్టా బాలకృష్ణారెడ్డి. అవకాశాలు రాక కోసం ఎదురుచూస్తున్న నాయకుడు. చామల కిరణ్ కుమార్ రెడ్డి. విద్యార్థి నాయకుడిగా అనేక రోజులు ప్రజల కోసం పనిచేసేవాడు. దూదిమెట్ల బాలరాజ్ యాదవ్. ప్రజల కోసం, ప్రజల సమస్యల పట్ల అనునిత్యం వారి గొంతై నిలవాలని కోరుకునే నాయకుడు. క్రాంతి. జర్నలిజంలో తనకంటూ ఒక ప్రత్యేకతను తెచ్చుకొని ప్రజా సమస్యలపై ఎల్లప్పుడూ ప్రజా గొంతుకై జర్నలిజానికి కొత్త పుంతలు నేర్పిన జర్నలిస్ట్ క్రాంతి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నేను మీ డాక్టర్ దూదిమెట్ట బాలరాజ్ యాదవ్, మాజీ కార్పొరేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. ప్లీజ్ సబ్స్క్రైబ్ KR TV.